రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా బోడుపల్ దేవేందర్ నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొత్త ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ గ్యాంగ్ ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులు బంధువులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు సహగృహ పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అదే ఘటనను సోషల్ మీడియాలో పోస్టు చేసిన స్థానిక రిపోర్టర్ కారును ధ్వంసం చేయడంతో పాటు ఆయన ఇంటిపై కూడా దాడికి యత్నించినట్లు సమాచారం. ఇక దాడికి పాల్పడిన గ్యాంగ్ పై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని, గంజాయి సేవిస్తూ రౌడీయిజానికి పాల్పడుతుంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మేము దేవుడానికి కూర్చున్నాం. అరే చిన్న పిల్లల్ని పెద్దోళ్ళని ఎవరు ఆడాలని. మేడ్చల్ జిల్లా బోడుపల్ దేవేందర్ నగర్ లో దారుణ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, కొత్త ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో ఓ గ్యాంగ్ ఇంట్లోకి చొరబడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అసలు ఆ గ్యాంగ్ ఎవరు? కొత్త ఇంటి గృహ ప్రవేశానికి జరుగుతున్న కార్యక్రమంలో ఒక్కసారిగా ఒక గంజాయి గ్యాంగ్ కూడా వాళ్ళ ఇంటి పైన దాడికి కూడా పాల్పడింది. ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యుల పైన విచక్షణ రహితంగా కూడా ఈ దాడికి కూడా పాల్పడ్డారు. అయితే ఈ దాడిలో వృద్ధులు, మహిళలు, చిన్నారులకు పూర్తిగా గాయాలు కావడంతో వారిని హాస్పిటల్ కూడా తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక దేవేందర్ నగర్ లో నిన్న రాత్రి ఒక ఘటన కూడా చోటు చేసుకుంది. దీనిపై ఇప్పటికే పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే గృహ ప్రవేశానికి వస్తున్న వారి పైన, వారి కుటుంబ సభ్యుల పైన విచక్షణ రహితంగా గంజాయి మత్తులో యొక్క దాడికి పాల్పడినట్లుగా దీనికి సంబంధించి స్థానికుడు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక రిపోర్టర్ కుటుంబ సభ్యుల పైన కూడా దాడికి కూడా పాల్పడ్డారు. అంతేకాకుండా అతని కారు పైన అద్దాలు కూడా ధ్వంసం చేశారు. మొత్తానికి ఘటనకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. బాధితుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. పవన్, ఇప్పుడు ఆ గ్యాంగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారా? దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? అయితే మొత్తానికి ఈ యొక్క దాడికి సంబంధించి దానిపైన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఎంతమంది గ్యాంగ్ ఉన్నారనే దానిపైన కూడా ఆరా తీస్తారు. గతంలో ఈ గ్యాంగ్ పైన చాలా కేసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా మందిని ఇదే తరహాలో కూడా దాడికి కూడా పాల్పడ్డారు. చాలా సార్లు కూడా దీనికి సంబంధించి పోలీసులు వారి పైన చర్యలు తీసుకునేందుకు కూడా దీనికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా బాధితులు కోరుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.